గారు ఒక ఆరోపణ చేశారు హరీష్ రావు మీద, సంతోష్ మీద. వాళ్ళిద్దరి వల్లనే టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి మరక అని చెప్పారు. దాని మీద మీరు ఏం చెప్తారంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కవిత మీద? అన్నదే నిన్న రాత్రి తమ్ముడు, అన్నదే నిన్న రాత్రి. అంటే అంత ముందు కూడా కామెంట్స్ చేసింది కాదు, అదే చెప్తా, ఆన్సర్ చెప్తా. వాస్తవానికి కేసీఆర్ కు 2 బిడ్డలు కాదు, 4 కోట్ల మంది బిడ్డలు. కేసీఆర్ 4 కోట్ల మంది బిడ్డలలో ఆ 2 బిడ్డలు కూడా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ని కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు గారు కానీ ఏమని మా సోదరి అంటున్నదంటే అది చేసిల్లు ఇది చేసిల్లు అని చెప్తున్నారు. సోదరి, కేసీఆర్ యొక్క రక్తం పంచుకొని పుట్టుకోకుండా మేము కేసీఆర్ యొక్క నాయకత్వాన మేము ఇలా తెలంగాణ సాధించే విషయంలో మేము అందరం కలిసి పనిచేసిన వాళ్ళం. కాబట్టి వారి నాయకత్వాన ఒక బిడ్డ ఇవాళ ఆ విధంగా హరీష్ రావు లాంటి హిస్టారికల్ ఒక చరిత్ర ఉన్న నాయకుని మీద, కేటీఆర్ లాంటి ఒక చరిత్ర ఉన్న నాయకుని మీద సంతోష్ రావు ఆయన సర్వీస్ లేదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సోదరి, నీకు ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పు, కానీ నీ ఇష్టాన్ని 4 కోట్ల మంది ప్రజలు, 65 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద రుద్దే ప్రయత్నం చేయకు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇవాళ ఒక్కరు చెయ్యొదిలితే 65 లక్షల మంది కార్యకర్తలు కేసీఆర్ ఇట్లా వలయం లెక్క దుట్టుకుంటారు. ఒక్కరు చెయ్యొదిలితే 4 కోట్ల మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కేసీఆర్ ఇట్లా వలయం దుట్టుకుంటారు. కాబట్టి కేసీఆర్ నువ్వు అన్నది రైట్. ఎవరెస్ట్ శిఖరం కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరమే. ఎవరెస్ట్ శిఖరంలో ఎంతో మంది ఉంటారు, దాంట్లో చాలా మంది ఉంటారు. కాబట్టి కేసీఆర్ను తాకాలన్నా నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కేసీఆర్ యొక్క స్ట్రాటజీ వేరు, కేసీఆర్ యొక్క పరిపాలన విధానం వేరు. దాంట్లో ఎవరితో ఎలా పనిచేయించాలో వారికి అన్నీ తెలుసు. కాబట్టి మనం మాటలు అనుకుంటే మనం గొప్పలమైనటువంటి తప్పది. మీరు ఒకటే మీకు చెప్తున్నారు, ఈ రోజే ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంకొక మాట మా నాయకుడిని అన్నా, మా పార్టీ నాయకులను అన్నా కానీ ఊరుకునేది లేదు. వెరీ సీరియస్గా చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఎందుకంటే ఇవాళ 2 బిడ్డలు కాదు, 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది. 65 లక్షల మంది బిడ్డలు, మా రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మా హరీష్ అన్న మాజీ మినిస్టర్ త్యాగాలు చేసిండు. అదేవిధంగా సంతోష్ రావు కూడా ఏం తక్కువ చేయలేదు, ఆయన కూడా పనిచేసిండు. వాళ్ళు బ్యాక్ ఆఫీస్ పనిచేస్తే ఒకళ్ళు ఫీల్డ్ మీద పనిచేసిండు. ఎవరి చరిత్ర ఎవరికి తక్కువ లేదండి. నువ్వు అందరి చరిత్ర కాల రాస్తా అంటే చెప్తే ఇక్కడ ఎవరు కూడా దాన్ని చూస్తూ ఊరుకోరు. అందుకే చెప్తున్నాం, రక్తం పంచుకొని పుట్టుకోకున్నా కానీ 65 లక్షల మంది కార్యకర్తలం కేసీఆర్ నాయకత్వం బిడ్డలమే. ఒక్క ఆడబిడ్డ కాదు, 65 లక్షల 30 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా కేసీఆర్ కోసం పనిచేస్తున్నారు, పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు.